పోలింగ్ మేనేజ్మెంట్ రేవంత్ రెడ్డి గారు స్ట్రాటజీ బలంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రెండు ప్రధాన అంశాలు, ఇందులో పోలింగ్ మేనేజ్మెంట్ ఒక ప్రధాన అంశం. రెండో అంశం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎవరి మీద షిఫ్ట్ అవుతే వాళ్ళే ప్రతిపక్షం. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాకుండా బీజేపీ పార్టీ షిఫ్ట్ అయింది, ఇండిపెండెంట్ క్యాండిడేట్ షిఫ్ట్ అయింది. 256 మంది ఇండిపెండెంట్ గెలిచారు. అంటే ఈ 256 వార్డులు బీఆర్ఎస్ పార్టీవే. బీజేపీకి వచ్చిన ఓట్లలో కూడా 30% బీఆర్ఎస్వే. ఇవంతా ఎందుకు షిఫ్ట్ అవ్వలేదంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నించకపోవడం అనే ఒకే ఒక అంశం. సో ఈ అంశం మీద రెండు స్ట్రాటజీలు, పోలింగ్ మేనేజ్మెంట్ ఒకటి, ఇది అంశం. అందుకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే రేవంత్ రెడ్డి గారు చేసిన ఎలిగేషన్స్ ఏవైతున్నాయో అవి చాలా వరకు నమ్మడం. సో అదేవిధంగా మనకి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్రం విచారణ చేస్తుందని చెప్పారు, అవి చేయకపోవడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి తక్కువ రావడానికి ఒక స్కోప్. కానీ సిరిసిల్లలో మొత్తం వన్ సైడ్ వచ్చింది. సిరిసిల్ల మొత్తం కూడా కేటీఆర్ గారు రాబోతుంది. సో ఇదే విధంగా ఉంటే రేపు హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అసలు ఇంత వ్యతిరేకత ఉంటే కదా, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా సరే ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అవ్వట్లేదు. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని కాంగ్రెస్ నాయకులు చెప్తారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, కానీ ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ షిఫ్ట్ అవ్వట్లేదు. ప్రభుత్వ వ్యతిరేకత కొంత బీఆర్ఎస్ పార్టీకి, కొంత బీజేపీ పార్టీకి, కొంత ఇండిపెండెంట్లీ షిఫ్ట్ అవుతుంది. ఇదే అంశం. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత వన్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏపీలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా వైసీపీ షిఫ్ట్ అయింది అనుకో, వైసీపీ లిఫ్ట్ అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత జనసేన కొంత, వైసీపీ కొంత షిఫ్ట్ అయింది అనుకో, లిఫ్ట్ అవుతుంది. సో ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పుడు కూడా ఒక పార్టీ వైపే చూడాలి. అందుకే మీకు మన రెండే పార్టీలో ఉండాలి, మూడో పార్టీ వస్తే రానివ్వరు. ఎందుకంటే మూడో పార్టీ వస్తే వీళ్ళు ఓట్లు చీలిపోతాయి. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ వైపు ఎక్కువ చోట్ల పోవడానికి అని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటేనేమో అనే ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలంగా ప్రచారం చేయడం వల్ల అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచి 2 సంవత్సరాలే అయింది. సో అంటే వాళ్ళకి అభివృద్ధి చేయలేదనా, లేదంటే ఎందుకని ప్రజలు మారారు, షిఫ్ట్ అయ్యారు అసలే 2 years లోనే? ఎవరికి? బీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇండిపెండెంట్ కానీ. ఇప్పుడు ఇండిపెండెంట్ అన్ని రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కానీ, బీజేపీ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ కావాల్సిన ఓట్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా చూడకుండా బీజేపీ పార్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారు, లేబర్ కోడ్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారని ఆ అంశం. ఈ ముగ్గురిని కాకుండా ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఇండిపెండెంట్ షిఫ్ట్ అయింది. ఇండిపెండెంట్ అయితే ఇంకా ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు, వాళ్ళు మన వార్డు సంబంధించిన అంశాల మీద ప్రశ్నిస్తారు, వాళ్ళకి ఒత్తిళ్ళు ఇలాంటివి ఏమి ఉండవు అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు చేశారు. ఇండిపెండెంట్ వాళ్ళు రేపు ఏదన్నా కార్యక్రమం చేపట్టాలంటే కంపల్సరీ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి కదా. సో వాళ్ళు ఏ విధంగా షిఫ్ట్ అయ్యారు అసలు ప్రజలు? చాలా గొప్ప విషయం. ఇండిపెండెంట్లు ప్రభుత్వాల మీద ఆధారపడతారు అనేది ఎప్పటి నుంచో వింటున్న వాస్తవం. ఇప్పుడు గవర్నమెంట్లే ఇండిపెండెంట్ల మీద ఆధారపడతారు. కరీంనగర్ లో మీకు అదే చూస్తాను. కరీంనగర్ లో కేంద్రంలో 11 సంవత్సరాల అధికారంలో బీజేపీ పార్టీ, బండి సంజయ్ గారికి 30 వార్డులు వస్తే ఇండిపెండెంట్కి 8 వచ్చాయి. ఇప్పుడు 8లోని 2 తీసుకుంటేనే, 1 తీసుకుంటేనే బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ మేయర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కరీంనగర్ వచ్చే 14 వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 9 వచ్చాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకే 9 వచ్చాయి, ఇండిపెండెంట్కి 8 వచ్చాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మనకి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ ముగ్గురు కలిసి బీజేపీకి రాకుండా వీళ్ళు ముగ్గురే కలిసి అప్పుడు 31 స్థానాలు అవుతాయి. సో ఆ రకంగా వీళ్ళు మేయర్ అవుతారని వీళ్ళు చూస్తారు. అలా చూస్తే మాత్రం ఇండిపెండెంట్లకి మేయర్ ఇస్తేనే వీళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్కి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం లేదు, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి 8 మంది ఇండిపెండెంట్ మద్దతు ఇస్తే వీళ్ళు ఒక మేయర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా మేయరు ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాల మీద ఇండిపెండెంట్ డిపెండ్ అయ్యేది పాతకాలం. ఇప్పుడు ప్రభుత్వాలు ఇండిపెండెంట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, ఇది కొత్త కాలం. సో ఇప్పుడు ఇదే విధంగా ఉంటే జిహెచ్ఎంసీ లో కూడా ఇండిపెండెన్స్ ఎక్కువ గట్టి ప్రోటీన్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా చాలా. సో గవర్నమెంట్ దీన్ని ఈ ఒక రిజల్ట్ తీసుకొని ఏమైనా మార్పు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే కొంతమంది రెబల్స్ కూడా ఉన్నారు, కానీ రెబల్స్ అయినా సరే ఇండిపెండెంట్ గా కదా వాళ్ళందరూ కూడా. ఇక్కడ అంతా కూడా మనకి పార్టీ సింబల్ ఉంటుంది. పార్టీ సింబల్ కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళందరూ ఇండిపెండెంట్లే. వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చారా, లోపలికి అవన్నీ కాదు. రేపు జిహెచ్ఎంసీలో కూడా అలాంటి వాతావరణం ఉండొచ్చు. సో రేపు మేయర్ని డిక్లేర్ చేసే స్థానంలో కూడా కొంతమంది పాత్ర పోషించవచ్చు. ఇప్పుడు 3 మేయర్లు అవుతారు హైదరాబాద్, 3 మేయర్లు అవుతారు. ఆ 3 మేయర్లు అయితే ఎంఎం పార్టీలో కొంతమంది కూడా ఇండిపెండెంట్ అవసరం ఉండొచ్చు, బీజేపీ పార్టీకి ఇండిపెండెంట్ అవసరం ఉండొచ్చు, ఒక 5 కార్పొరేటర్లు కూడా మేయర్ని డిక్లేర్ చేసుకునే స్థానంలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు మన వాతావరణం చూస్తుంటే ఇంతవరకు జిహెచ్ఎంసీ ఒకటే కదా మేయర్. సో ఇప్పుడు 3 అనేది కన్ఫర్మేషన్ అయిందండి. మొన్న నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు. మొత్తం నా పేరు గుర్తులేదు కానీ మొత్తం జీఎంసీ, ఇంకోటి మొత్తం 3
సైబరాబాద్ ఒకటి, మొత్తానికి ముగ్గురు మేయర్లు ఉంటారు రేపొద్దున. జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్గా డివైడ్ చేస్తారు. సో ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక కార్పొరేషన్కి పూర్తిగా మా ఎంఐఎం పార్టీ వచ్చే అవకాశాలు స్కోప్ ఎక్కువ ఉన్నాయి. ఒకటైతే ఫిక్స్, మిగతా 2 కాంగ్రెస్కి వస్తాయా, ఒకటి బీఆర్ఎస్కి, ఒకటి వీళ్ళకి వస్తా చెప్పలేం. లేదా ఒక బీఆర్ఎస్, ఒక బీజేపీకి, ఒకటి కాంగ్రెస్ రావచ్చు. ముగ్గురికి 3 కూడా రావచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ లేకుండానే కొంతమంది ఇండిపెండెంట్ గా గెలిచారని అంటారు. సో దాని గురించి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ లేకుండా ఎవరు గెలలేదు. జనసేన పార్టీలోనే మొత్తం 360 వార్డులు పోటీ చేస్తే అందులో 2 గెలిచారు. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీకి ప్రచారం చేయడాన్ని ఉపయోగించుకోలేకపోయారు. బీజేపీ నాయకులు ఉపయోగించుకుంటుంటే ఈ రోజు బీజేపీకి ఇంకో రకమైన వాతావరణం ఉండేది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏమన్నా పవన్ కళ్యాణ్ 100% జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి పోటీ చేస్తాయి. ఒకవేళ టీడీపీ పోటీ చేయకపోయినా జనసేన, బీజేపీ 100% పోటీ చేస్తారు. సో ఎందుకంటే ఇప్పుడు ఫెయిల్ అయింది. ఇప్పుడు బీజేపీ ఫెయిల్ అయింది, జనసేన ఫెయిల్ అయింది. ఇద్దరికి నష్టమే కదా. సో పవన్ కళ్యాణ్ గారిని ప్రచారం పిలుస్తానని చెప్పి కూడా ఆగిపోవడం కూడా కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే ఉపయోగించుకోవాలి ఎవరైనా సరే. అది బీజేపీ పార్టీ ఉపయోగించుకోలేదు, జనసేన పార్టీ వాళ్ళు ఉపయోగించుకోలేదు. సో క్యాండిడేట్ని సెలెక్ట్ చేసిన విధానంలో కూడా జనసేన పార్టీ ఫేమ్ ఉన్న వాళ్ళకి, జబర్దస్త్ వాళ్ళు, సినిమా యాక్టర్లకి వీళ్ళకి ఇచ్చారు. పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి ఇస్తే జనసేన పార్టీ వేగంగా లిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ఓట్లు చీల్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఓట్లు చీలుస్తారు. కొన్ని సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీకు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి 2009లో మహాకూటమి ఏర్పాటు చేసి చంద్రబాబు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర సపోర్ట్ చేశారు. జనసేన పార్టీ కూడా అలాగా ఒకసారి బీజేపీ పార్టీకి, టీడీపీకి ఇద్దరికి కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ఒకేసారి లిఫ్ట్ అవడానికి జనసేన పార్టీకి స్కోప్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఓట్లు చీలుస్తుంది, సీట్లు తీసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ నష్టం ఉంటుంది 100%. ఇక్కడ 3వ పార్టీ ఏ పార్టీ వచ్చినా మీకు అదే అంటున్నారు. ప్రభుత్వం 2 పార్టీలు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 ఉంటే ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చేవి. కానీ ఇక్కడ 3 పార్టీలు అయిపోయినాయి, 4 పార్టీలు అయిపోయి. ఎంఐఎం పార్టీ రేపు 4 పార్టీలు అవుతాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం 4 పార్టీలు. ఇప్పుడు జనసేన పార్టీ 5వ పార్టీ, ఇండిపెండెంట్లు 6. సో ఇప్పుడు ఓట్లన్నీ చీలిపోతాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి చాలా టఫ్ ఉంటుంది.